హలో అబ్దుల్ బాయ్. ముఖేష్ బాయ్, మనకి ఒక పర్సన్ దొరికాడు. గుడ్. మన మాల్ ని వైజాగ్ నుంచి హైదరాబాద్ చేర్చడానికి వాడే కరెక్ట్ పర్సన్. డీల్ సేఫే కదా? ఏం ఫికర్ లేదు బాయ్, నేను చూసుకుంటాను. సముద్రంలో వల వేసేది చేపలు పట్టడానికి కాదు, తిమింగలాలు పట్టడానికి. తేడా వస్తే వల వేసేలోపే తిమింగలాలు మనల్ని వేసేస్తాయి. 10 కోట్ల డీల్. తేడా రాదుగా? మన దందాలో తేడా అనే పదానికి చోటు లేదు భాయ్. తేడా వస్తే తల ఉండదు, మొండెం మాత్రమే ఉంటుంది. వైజాగ్ లో వెదర్ హాట్ గా ఉంటుంది, మనుషులు కూల్ గా ఉంటారని విన్నాను. నువ్వేంటి అంత హాట్ గా మాట్లాడుతున్నావు? పని కూల్ గా జరిగిపోవాలి. ఇంతకీ డీల్ ఏంటి? 5% కి సెట్ చేశాను భాయ్. అంటే 50 lakhs. డీల్ ఓకే. రేపు సాయంత్రం వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా డీల్ క్లోజ్ అయ్యి నాకు అమౌంట్ ట్రాన్స్ఫర్ జరగాలి. ఎల్లుండి పొద్దునే నేను మలేషియా వెళ్ళిపోతున్నా. అలాగే భాయ్. బట్ వన్ కండిషన్, ఏదైనా ప్రాబ్లం జరిగిందో నేనే మీకు పెద్ద ప్రాబ్లం అయిపోతాను. నో ప్రాబ్లం భాయ్, నేను చూసుకుంటాను. ఏంటి, ఆకలిగా ఉందా? లేదు. పోనీ దాహంగా ఉందా? లేదు. ఆకలి లేదు, దాహం లేదు అంటే నీది డీప్ లవ్ అన్నమాట. నీ పేరేంటి? ప్రియా. అబ్బా, ఎక్కడో టచ్ చేశావు. నాకు కూడా ఓ లవర్ ఉండేది, పేరు సుప్రియ. దాని పేరే ప్రియం, కానీ మనసు కఠినం. వర్కౌట్ అవ్వలేదు. అయ్యో, అందుకే లవర్స్ అంటే నాకు మంట. కానీ మీ లవ్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. నీ లవ్ మీద నీకు నమ్మకం ఉంటే 24 గంటల్లో ఆ డబ్బు తీసుకొని వచ్చి నిన్ను విడిపించుకోమని చెప్పు. లేకపోతే నాకు నీ లవ్ మీద రెస్పెక్ట్ పోతుంది. రే బాయ్. ఏమో, అప్పుడు దీని మీద నాకు లవ్ పెరగొచ్చు. దీని ఫోన్ తీసుకొని నీ దగ్గర పెట్టుకోరా. ఆ అజయ్ గాడు ఫోన్ చేస్తే మాత్రమే దీనికి ఇవ్వు. అలాగే బాయ్. 24 గంటల్లోపు ఆ డబ్బు తీసుకుని వచ్చి నిన్ను విడిపించుకోమని చెప్పు. లేకపోతే గంటకి నాలో పేషెన్స్ తగ్గి నువ్వు పేషెంట్ గా మారే ప్రమాదం ఉంది. బీ కేర్ఫుల్. రే, ఆ ఫోన్ తీసుకో. భయ్యా, నీ పేరు అజయ్యా? అబ్దుల్ భయ్య నేను తీసుకురమ్మన్నాడు. పద. రండి భయ్యా. అజయ్, వెల్కమ్ టు ద న్యూ వరల్డ్. భాయ్, పనేంటో చెప్పండి. దేనా అజయ్, ఇది చాలా కాంప్లికేటెడ్ వర్క్. నువ్వు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నీకు ఒక కార్ ఇస్తాను. ఆ కార్ బ్యాక్ సీట్ లో కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్న బాక్సులు ఉంటాయి. అవి తీసుకెళ్లి హైదరాబాద్ లో ఇవ్వాలి. నీ పని అయిపోయింది. పని పూర్తి అవగానే 25 లక్షలు నీ చేతికి వస్తాయి. ఓ, ఈ పనికి అంత డబ్బు ఇస్తారా? అంత డబ్బు ఊరికే రాదు కదా, సో రిస్క్ ఉంటుంది. ఇంతకీ పనేంటో చెప్పండి బాయ్. హైదరాబాద్ కి ఒక మాల్ ని ఓ అడ్రస్ కి డెలివరీ చేయాలి. మాల్ అంటే ఏంటి? ఇప్పుడిప్పుడే కదా మన దందాలకు వస్తున్నాడు. చిన్నగా అన్ని అర్థమవుతాయిలే. చూసావా, చిన్న పిల్లడు కూడా చెప్తున్నాడు. మాల్ అంటే డ్రగ్స్. ఇప్పుడు నేను డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలా? ఏ చేయలేవా? మరి ఏ పని అయినా చేస్తానన్నావు? సెకండ్ థాట్ ఏమైనా ఉందా? లేదు బాయ్, లేదు. చేస్తాను. నాకు డబ్బు వస్తే చాలు, ఏ పనైనా చేస్తాను. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి మేజర్ గా 3 రూట్లు ఉన్నాయి. ఇది హైవే రూట్, ఇది ఇంకొక రూట్,
ఇది ఇంకొక రూట్. నువ్వు వీటిని అవాయిడ్ చేసి ఇంటీరియర్ రూట్ లో వెళ్లే ప్రయత్నం చెయ్యి. ఈ పర్టికులర్ రూట్ లో వెళ్తే ఏ చెక్ పోస్ట్ లో ఉండవు అండ్ మోర్ సేఫ్. మధ్య మధ్యలో నేను నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటా. పరిస్థితులకి అనుగుణంగా నువ్వు కావాలంటే ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకుని రూట్ మార్చుకో. ఫైనల్ గా నువ్వు బోడుప్పల్ దగ్గర హైదరాబాద్ మెయిన్ రోడ్ లో కలవాలి. అక్కడి నుంచి నేను చెప్పిన అడ్రస్ కి డెలివరీ ఇవ్వు. అలాగే భాయ్. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ అనుమానం రాకూడదు. నువ్వు చాలా క్యాజువల్ గా బిహేవ్ చేయాలి. నీకు డబ్బు కావాలి. నీ సమస్య తీరాలంటే నువ్వు ప్రాణాలకి తెగించి ఈ పని పూర్తి చేయాలి. ఓకే బాయ్, చేస్తాను. కానీ పని పూర్తయ్యాక నాకు అమౌంట్ ఎవరిస్తారు? సగం చినిగిన నోటు ఆ వ్యక్తికివ్వు. వాడి దగ్గర ఇంకో సగం ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయితేనే వాడికి మాలివ్వు. అలాగే ఈ ఆపరేషన్ కోడ్ M3. అలాగే భాయ్. ఇంతకీ మాలెక్కడుంది? ఇదే మాల్. ఇలాంటివి 10 ఉన్నాయి లోపల. దీని విలువ 10 కోట్ల రూపాయలు. మన కమిషన్ మాత్రమే మనది. అంతకు మించి ఆశపడితే చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఓకే భాయ్. వాళ్ళకి మాల్ అవసరం, మా బాస్ కి డీల్ అవసరం, నీకు డబ్బు అవసరం. అవును, ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. షర్టు మీద ఈ కలర్ ఏంటి? అది ఇందాక వస్తుంటే బైక్ స్కిడ్ అయింది భాయ్. ఓ, డీప్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నావు. సర్లే, డ్రెస్ మార్చుకో. एक मिनट కొంచెం జరుగు. ఆల్ ద బెస్ట్. జాబ్. అవసరం మనిషిని ఎంతటి పనైనా ఎలాంటి పనైనా చేయిస్తుంది అనే నిజం నాకిప్పుడే తెలిసింది. ఆ పనిలో ఎంత రిస్క్ ఉంది అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. బర్త్లో డెత్ రిస్క్, స్టడీలో ఫెయిల్యూర్ రిస్క్, లవ్లో బ్రేకప్ రిస్క్, మ్యారేజ్లో డివోర్స్ రిస్క్. ఇలా లైఫ్లో ప్రతి ఒక్కటి రిస్కే. లైఫే రిస్క్లోకి వెళ్తున్నప్పుడు లైఫ్లో రిస్క్ చేయడం రిస్కే కాదు. ఇప్పుడు నేను చేస్తున్నది రిస్క్ కాదు, టాస్క్.